ఈ ఏరియా మధ్యలో పడుతుంది 6 కిలోమీటర్స్ మాత్రం కనపడుతున్న గుడికి వెళ్దాం అనుకుంటున్నాను. ప్రజెంట్ ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఎన్ని ఫీట్స్ మనకైతే ఐడియా లేదు. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మెయిన్ ఏంటి అట్రాక్షన్ అంటే మెయిన్ ఈ ఆంజనేయ స్వామి స్టాచ్యూ అన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది. దూరం నుంచి చూసినా కూడా చాలా దగ్గరగా కనిపిస్తుంది ఈ స్టాచ్యూ. ఇంకా ఫైనల్లీ గుడి లోపల చూద్దాము. ఇది ఆర్చ్ అండి, చాలా బాగుంటుంది, అట్రాక్టివ్గా కట్టారండి. ఇది లోపల వ్యూ అండి, చూడడానికి చాలా బాగుంది. ఇవంతా స్టోరేజ్ రూమ్ అనుకుంటా, ఐ థింక్ స్టోరేజ్ రూమ్ ఇది లోపల. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్లస్ అయ్యప్ప స్వామి ఇద్దరు ఉంటారంట. ఫేమస్ ఇది. వెంకటేశ్వర స్వామికి తులసి మాల అంటే ఇష్టం కాబట్టి తులసి ఆకులతో పూజ చేస్తుంటారు కాబట్టి ఈ తులసి చెట్టు అనేది పెంచుతూ ఉన్నారు ఇక్కడ. ఇది గరుడ స్తంభం, ధ్వజస్తంభం 2 ఉంటాయి ఇక్కడ. అయ్యప్ప స్వామికి ఒకటి, వెంకటేశ్వర స్వామికి ఒకటి. ఇదంతా అవుట్ సైడ్ అయింది, చెట్లు బాగా వేస్తున్నట్టున్నారు ఈ సైడ్. ఇది లోపల, ఇది ఎంట్రన్స్ అండి. అక్కడ ఉంది కదా అది ఎంట్రన్స్. లోపల వచ్చుతామండి. లోపలికి వెళ్ళబోతున్నాం ఫైనల్లీ. ఈ లోపల వ్యూ. ఇది అయ్యప్ప స్వామి వాహనం అనుకుంటా, పులి. ఈ డెకరేషన్ అయితే బాగుంది, నాకు తెలిసి సూపర్గా ఉంది. మా ఏరియాలో ఎంటర్ అంటే ఇది ఒక్కటే బాగుంటుంది. పెద్ద గుడి కూడా నాకు తెలిసి 2 అటాచ్డ్గా ఉంటుంది. అయ్యప్ప స్వామి, ఈ విగ్రహం అయ్యప్ప స్వామి, ఈ వెంకటేశ్వర స్వామి, ఈ స్టాచ్యూ వెంకటేశ్వర స్వామి, ఐడియల్ వెంకటేశ్వర స్వామి అనుకుంటా. ఈ ఉత్సవ మూర్తులు అంటారు కదా అది అనుకుంటా. అయ్యప్ప స్వామి ప్లస్ ఈ వినాయక స్వామి కూడా ఉన్నారు పక్కనే. ఈ లోపల వ్యూ. ఐ థింక్ గుళ్ళో కూడా ఇది ఈ పూజారి అంటూ వాళ్ళు బయట అవుట్ సైడ్ ఉన్నారంట. ప్రజెంట్ వెళ్ళటానికి ఎవరు లేరు. ఇది అయ్యప్ప స్వామి వాహనం, మీకు చూపించడానికి దగ్గరగా తీసుకొస్తున్నా దీన్ని. ఫైనల్లీ సూపర్గా ఉంది ఈ టెంపుల్ చూడడానికి. క్లీన్ చేస్తున్నట్టున్నారు అవి. లోపల వ్యూ చాలా అందంగా ఉంది, చూడడానికి కూడా బాగుంది. ఇక్కడికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. అయ్యప్ప స్వామి టైంలో అయితే ఎక్కువ అయ్యప్ప స్వామి పూజ అంటూ చేస్తూ ఉంటారంట ఇక్కడ. అదే మాలలో ఇస్తారు కదా, ఆ టైంలో ఎక్కువ చేస్తూ ఉంటారని చెప్పి బాగా ఆ టైంలో ఎక్కువ భక్తులు కూడా ఉంటారంట ఇక్కడ. అయ్యప్ప స్వామి కంబైన్డ్ 2 ఉంటారు అనమాట. వెంకటేశ్వర స్వామి ప్లస్ అయ్యప్ప స్వామి ఇద్దరు ఉంటారు. లోపల వ్యూ. ఈ డెకరేషన్స్ చాలా బాగున్నాయి. ఈ డెకరేషన్స్ అయితే వెంకటేశ్వర స్వామి ఫైనల్లీ.